భోగి పండుగ శుభాకాంక్షలు, స్వాగతం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు, అంటే ఒకటో తరగతి డిగ్రీ వరకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది, 1 to 5th క్లాస్, తర్వాత 5th నుంచి 6th క్లాస్. 6th క్లాస్లో ఉన్నప్పుడు అంత కొత్తగా కనిపిస్తుంది వాతావరణం అంతా. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా కొత్తగా కనిపిస్తుంది. మన రూమ్లు, మన షెడ్లు అవన్నీ క్లాస్ రూమ్లో నుంచే చెప్పిన టోటల్గా ఎవరికి. ఆ 6th క్లాస్లో మళ్ళీ కొంతమంది ఈస్ట్ ప్రాంతకోట, ఇలా ఎస్ట్, ఇలా భాస్కరాపురం అని గుర్తుపెట్టేసరికి 7th క్లాస్ అయిపోతుంది. ఆ 7th మళ్ళీ కొంతమంది కన్వర్ట్ అయ్యి మంచి పొజిషన్కి వేరే స్కూల్కి వెళ్ళడం, ఇట్లా జరిగి స్కూల్ లైఫ్ అనేటువంటి రకరకాలుగా అందరికీ లభించింది. ఈ సిచ్యువేషన్లో ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 10th క్లాస్ అయితే ముఖ్యంగా 10th క్లాస్లో మనకి మన సార్ వాళ్ళందరికీ తెలుసు, ఏదైనా చెప్పే విషయాలన్నీ కూడా అందరు కవర్ చేసేసినారు, మనకైతే ప్రాబ్లం లేదు. మెయిన్గా సోషల్ సార్ మనకి మా అసెంబ్లీ ఒకటి కండక్ట్ చేసినవాడు, చాలా మంది గుర్తుంటుంది. సోషల్ సార్ మనకి గుర్తు చేసిన మా పార్లమెంట్ భాషకి స్పీకర్కి ఇచ్చిండ, నాకు హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిండ. అది రియల్ కావాలని నేను కూడా ఓడుకుంటున్నాను, అట్లనే జరగాలని చెప్పేసి. దాంతో పాటుగా నేను ఈయన విజయవాడ హై స్కూల్ నందికొట్కూరులో సోషల్ టీచర్గా చేస్తున్నా. సార్ తీసుకుని నేను కూడా క్లాస్ రూమ్లో మాకు అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాను. అది జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్. ఇలాగ మన మిత్రులు చెప్పినారు, మన బ్యాచ్ ప్రత్యేకం అన్ని బ్యాచ్ల కంటే అని చెప్పేసి. ఈ స్కూల్లో ఎన్నో బ్యాచ్లు అయిపోతూనే ఉంటాయి, కంప్లీట్ చేస్తుంటే వస్తుంటారు. కానీ మన బ్యాచ్ వెరీ స్పెషల్. ఇప్పుడే చెప్పేసినారు అన్ని దానిలలో ఏదని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ ఉండడం కానీ, ఇది జరగడం కానీ, ఈ విధంగా చేయడం జరిగింది. 10th క్లాస్ మనము 10th క్లాస్ ఇక్కడ ఎగ్జామ్స్ అపేర్ చేసే వాళ్ళు ఎంతమంది? రైజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. 10th క్లాస్ రైజ్ యువర్ హ్యాండ్స్. 65 పబ్లిక్ ఎగ్జామ్ చేసేవాళ్ళు. వెరీ గుడ్. అప్పుడు మన 10th క్లాస్లో ఫస్ట్ డే June 14th ఇక్కడికి వచ్చినప్పుడు తెలియదు మనకు 25 సంవత్సరాల 8 నెలల 18 రోజుల తర్వాత మళ్ళీ మనకు ఒకటి ఇక్కడ ఉంటుంది లైఫ్ అని ఒకటి క్రియేట్ చేసినటువంటి బ్యాచ్ మనది. అందరూ 12 సంవత్సరాలకు 10 సంవత్సరాలు కలిపిపోయింటారు. ఓకే, ఈ అవకాశం మనకు వచ్చేసినందుకు మళ్ళీ మనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్ వాళ్ళకి, అంటే ఈ ఒక సంస్కృతి, పూర్వ విద్యార్థులు ఇక్కడ కలుసుకోవాలనే ఒక సంస్కృతి అలవర్చినటువంటి మన ఉపాధ్యాయులకి, ఈ సంప్రదాయాన్ని మనకు నేర్పించినటువంటి మన సీనియర్లకి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు చెప్పేస్తూ, ఇంకా ముఖ్యంగా చెప్పాల్సి ఏంటంటే మన బ్యాచ్ ఇందాక ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కానీ కారణం ఏంటంటే ఒక ముగ్గురు మెయిన్గా మన వాళ్ళు ఉన్నారు, మన ఫ్రెండ్స్ మల్లయ్య, వేణుమాధవ్, తర్వాత గుర్తు రావడం లేదు పేరు మర్చిపోవాలి, మన లేడీస్లో మన నాగేశమ్మ అని చెప్పేసినారు, శ్రీనివాసులు. ఇలా లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, ఈ అట్మాస్ఫియర్ వచ్చేది కాదు. ఈ పండుగకి ఒక జీవితంలో మనకు కొత్త అధ్యాయం ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా అభిమానులు. అదేవిధంగా తోటి మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన ప్రతి మిత్రునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రసాద్, ప్రాపర్ తెలంగాణ స్టేట్ పెంట్లవేలి. అయితే చాలామందికి తెలియదు, నేను ప్రాతపడిన ప్రాపర్ అనుకుంటారు, కానీ ఇక్కడ పెద్దమ్మ దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. అయితే ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఆ సమయము, ఆ కాలము చాలా పెద్దది, కానీ నాకు చాలా ఎంతో ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. ఎందుకంటే అంత హ్యాపీగా ఆ సమయాన్ని గడిపేశాను. అదేవిధంగా ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉంది ఇక్కడ మీరందరితో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 25 years. ఇట్ ఈస్ వెరీ లాంగ్ టైమ్. అగైన్ వీ మెట్ యూ. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టుడే. అయితే అప్పుడు జరిగిన కొన్ని సందర్భాలు ఇప్పుడు ఒకటి గుర్తు వస్తూ ఉన్నాయి. దాంట్లో ఒకటి మన రవీంద్రనాథ్ రెడ్డి సారు తర్వాత వెంకటరమణ కాంబినేషన్ చాలా బాగుండేది. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించేది, అంటే ఆ టైంలో సంతోషం అనిపించేది. ఇప్పుడు నాకు అదొక అది ఒకటి ఎక్సైట్మెంట్గా ఉంది. తర్వాత రామిరెడ్డి సార్ చెప్పిన 6th క్లాస్లో చెప్పిన పద్యము నాకు ఇప్పటికీ గుర్తుందంటే, ఆ సార్ అప్పుడు ఆ విధంగా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినాడో ఇప్పుడు అనిపిస్తుంది. బండన భీమ దాత జన బాంధవుడు ఉజ్వల బాలకున్న గోదండ భుజతాట కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమిక లేడన్స్ గడగట్టి పేరిక డాండ డాండ డాండాన ఇనదమ్మ భర్త వేదమ్ముడికి చాటిదన్ దాశరథి కర్ణా ప్రయోజనది అని ఆ సారు అప్పుడు చెప్పిన పద్యము ఇప్పటికీ గుర్తుంది. నేను ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఆ స్కూల్లో కొంచెం అంటే కొంతమంది మిత్రులను కలిసి స్కూల్ పెట్టుకున్నాము, చాణక్య స్కూల్ అని. ఆ స్కూల్లో మా విద్యార్థులకు మా సార్ వాళ్ళు చెప్పినారు, మా గురువులు చెప్పిన ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ టీచింగ్, ఆ విధంగా డెడికేషన్, తర్వాత డిసిప్లైన్, అవన్నీ మా విద్యార్థులకు నేర్పిస్తూ ఉన్నాను, గుర్తు చేసుకుంటూ ఉంటాను. మా సోషల్ సార్ కానీ
విజయభాస్కర్ సార్ చెప్పిన మాక్ పార్లమెంట్ అనేది అప్పుడు సారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో దాదాపుగా అలాంటివి యాక్టివిటీస్ అనేటివి ఉండవు. కానీ మాకు 10th క్లాస్లోనే సారు మాక్ పార్లమెంట్ను అరేంజ్ చేసి ఆ విధంగా చేయడం అనేది ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. అదేవిధంగా గేమ్స్లో కూడా యాక్టివ్గా ఉంటుంది. క్రికెట్ ఆడేవాడిని, ఓపెనర్ బ్యాట్స్మెన్. తర్వాత శ్రీధర్ సార్ కనకేకొట్ట తీసుకెళ్ళి అక్కడ టోర్నమెంట్లో సెకండ్ రన్నరప్ వచ్చింది మనకు. అప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. మళ్ళీ ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వి రవీంద్రనాథ్ రెడ్డి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నాను. ఏరోస్పేస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఇంకా మన మిత్రులు ఎవరైనా అనుకుంటే మాట్లాడడానికి హలో, నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్. నేను ట్రాలీ ఆడుతున్నా. 10th క్లాస్ దాకా చదివాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. నేను హైదరాబాద్లో కూడా ట్రాలీ ఆడుతున్నాను చదువుకున్నాను. తర్వాత ఇంటర్ నందికొట్కూరులో, డిగ్రీ కూడా నందికొట్కూరులో చదువుకొని 2002లో నేను ఆర్మీలో జాయిన్ అయినాను. ఆర్మీలో సేవ చేసి చెప్తారు. నేను సోషల్లో కూడా అప్పుడు పబ్లిక్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను. 2nd క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత 2002లో నేను ఆర్మీలో జాయిన్ అయ్యి మహారాష్ట్రలో ట్రైనింగ్ తీసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యి చాలా రాష్ట్రాల్లో నేను సేవ చేశాను. పంజాబ్, హర్యానా, సిక్కిం, జమ్మూ కాశ్మీర్ అండ్ రాజస్థాన్. నేను ఆర్మీ ట్యాంక్ గ్రూప్లో ట్యాంక్ డ్రైవర్ని అండ్ టెక్నికల్గా అన్ని ట్యాంక్ డ్రైవర్, గన్నర్స్ అన్నీ నేర్చుకున్నాను. అక్కడ కూడా హవల్దార్ ట్రేడ్ వరకు నేను పాస్ అయ్యి హవల్దార్ ట్రేడ్లో నేను అక్కడ గ్రేడ్ 1లో పాస్ అయ్యి అక్కడ కూడా నేను అప్రిషియేట్ తీసుకున్నాను, అవార్డు తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నేను 2001 ఆగస్టులో నేను రిటైర్డ్ అయ్యాను సార్. 2021 ఆగస్టులో నేను రిటైర్డ్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు ఎస్టేట్లో అక్కడే ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు, వైఫ్ హౌస్ వైఫ్. 2 అమ్మాయిలు కూడా అక్కడే కర్నూలులో చదువుతున్నారు సార్. అలాగే నన్ను చూసి కూడా మీ పిల్లలు దేశానికి సేవ చేసే అదృష్టం కలిగితే చాలా బాగుంటుంది. కానీ ఆ సేవ అంత ఈజీగా దొరకదు. నాకు తెలిసైతే అంత ఈజీగా దొరకదు. కానీ ఆ ట్రైనింగ్, ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఈ స్కూల్లో నేర్చుకున్న డిసిప్లిన్ 1.5 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఆ ట్రైనింగ్లో అలా నేర్పించారు అన్నమాట. అలా నేర్చుకొని మొత్తం 18 years సర్వీస్ కంప్లీట్ చేసుకొని హవల్దార్లో రిటైర్డ్ అయ్యి 2021 హవల్దార్ రిటైర్డ్ అయ్యి వచ్చాను. ఈ అవకాశం కల్పించిన సార్ గారికి, మా తోటి మిత్రులందరికీ నా నమస్కారం. రిటర్న్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయినా మా 8th క్లాసు చదివేటప్పుడు పీటీగా శ్రీధర్ రెడ్డి సార్ వచ్చారు. అంతకుముందు స్కూల్లో క్రమశిక్షణగా ఇన్సర్ట్ చేయించడము, ఇన్సర్ట్ వంటి సార్ ఇన్సర్ట్ చేస్తేనే ఒప్పుకుంటాడు, లేకపోతే ఒక్కడు ఎంబడి వడి కొడుతుండే. నేను 10th క్లాస్లో ఎస్పీఎల్గా ఉన్నా. కాకపోతే నాకు ఇన్సర్ట్ చేయాలా అంటే నాకు ఇంట్రెస్ట్ లే. నేను ఆయనతో ఫెయిల్ అయిపోయేంత వరకు ఇన్సర్ట్ చేసుకుంటుంటే తర్వాత తీసేసే సార్ నాకు, రే నువ్వేం రాలేదవా, నువ్వు ఇట్లా చేసుకుంటేవి, నువ్వే ఇట్లా చేస్తే మిగతా వాళ్ళు ఎలా ఇన్సర్ట్ చేస్తారు అని సార్ నాకు తిట్టి ఒక క్రమశిక్షణగా పెట్టిన సార్. అంతకుముందు 6th 7th వరకు అయితే మనకు పీఈటీగా అంతా మాకు ఎవరు ఇది చేయలే. సార్ వచ్చినాక ఒక క్రమశిక్షణలో అది ఒకటి నాకు బాగా మర్చిపోయింది సార్. నేను ఇన్సర్ట్ ఆయనతో ప్లేయర్ అయిపోయేంత వరకే, ప్లేయర్ అయిపోయినాక ఎంబడి తీసేస్తుంటే మీరు నాకు ఎంబడి వడి కొడుతుంది సార్ జీతం తీసుకొని. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. నేను 10th అయిపోయిన వెంటనే పెళ్ళి అయిపోయింది. మన 10th ఏప్రిల్ మేలో అయిపోయిందా, జూన్లోనే నా పెళ్ళి అయిపోయింది. ఇంకా అంతే. అసలు లైఫ్ అంటే ఏమీ తెలియదు. అప్పుడు 0 నాలెడ్జ్ నాది.
ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయినారు. ఇంకా లైఫ్ చాలా చాలా పాఠాలు నేర్పించింది నాకు. ఇప్పుడు టైలరింగ్లో షాప్ పెట్టుకొని ఓన్గా ఉన్నాను. పిల్లలు ఒక పాప ఒక బాబు. బాబు పీజీ చేస్తున్నాడు, పాపనేమో ఫిజియోథెరపీ చేస్తుంది. మా ఆయన వల్ల నేను చాలా చాలా నేర్చుకున్నాను. నేను ఏం చేసినా ఆయన నాకు ఫుల్ సపోర్టు. నా లైఫ్ హ్యాపీగా సాగుతుంది. ఇప్పుడు ఇంత చేస్తున్నానంటే మా ఆయన నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను. రెడ్డి అగ్రికల్చర్ అండ్ బిజినెస్. నేను నాకు పాప ఒక బాబు. మై వైఫ్ ఈజ్ డమ్ అండ్ డబ్. థ్యాంక్ యూ.